నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. ముందుగా అందరికీ బోనాల శుభాకాంక్షలు. ఆషాఢం అనగానే దైవ ఆరాధనకి చాలా ప్రత్యేకం, అందులో శక్తి ఆరాధన ఇంకా ప్రత్యేకం. ఆషాఢం అంటే బోనం, బోనం అంటే ఆషాఢం. ఆషాఢ మాసం అనగానే మాంకాలమ్మ, అంకాలమ్మ, పోచమ్మ, పోలేరమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ ఇలా ఏ పేర్లతో పిలిచినా కూడా తల్లి కడు నుంచి కటాక్షిస్తుంది. అమ్మవారికి ప్రతి ఒక్కరూ కూడా బోనాలు నిష్టగా ఉదయాన్నే లేచి ఒక మట్టి పాత్రలో కానీ ఒక ఇత్తడి పాత్రలో కానీ బోనం అనేది వండి అమ్మవారికి ఎంతో ఆనందంగా తమ కోరికలు తీర్చమని, తమని చల్లగా చూడమని అమ్మని కోరుకుంటూ ఎంతో మంది బోనాలు సమర్పిస్తారు. అది ఈరోజు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్దగడ్డలో ఉన్న శ్రీ మహాకాళి అమ్మవారి ఆలయం దగ్గర ఉన్నాము. సో ప్రస్తుతం ఇక్కడ బోనాలు ఎలా జరుగుతున్నాయి ఏంటి అన్న విశేషాలని మనం ఈరోజు చూద్దాం. అసలు మనకి ఈ బోనం అనే ఆచారం ఎలా వచ్చింది ఏంటంటే, అసలు బోనం అంటే సంస్కృతంలో భోజనం అని అర్థం. 19వ శతాబ్దంలో ప్రజలందరూ తెలంగాణ వ్యాప్తంగా, హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రతి ఒక్కరూ కూడా అక్కడ ప్లేగు వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. సో అప్పుడు ఉన్న బెటాలియన్, 18th సెంచరీలో ఉన్న బెటాలియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ టైంకి మధ్యప్రదేశ్లో ఉన్న మహాకాళేశ్వర ఉజ్జయినిలో ఉండడం అనేది జరిగింది. సో ఇక్కడ సమాచారం తెలుసుకొని వాళ్ళ ఎంతోమంది చనిపోవడం తెలుసుకొని బాధపడి అక్కడ ఉన్న మహంకాళి అమ్మవారికి, అమ్మ మా ఊర్లో అందరూ బాగుండాలి, మాకు అన్నీ సరిగ్గా ఉండాలి, ఈ ప్లేగు వ్యాధి అనేది అరికట్టాలి తల్లి అని చెప్పి అక్కడ మొక్కుకొని తిరిగి ఇక్కడికి వాళ్ళు అంటే మధ్యప్రదేశ్లో మహంకాళి అమ్మవారికి మొక్కొని ఉజ్జయిని మహంకాళికి తిరిగి ఇక్కడికి వచ్చేసారు. హైదరాబాద్ వచ్చేసరికి ఇక్కడ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో పాండమిక్ అనేది కంప్లీట్గా తగ్గిపోయి ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. ఇదంతా అమ్మవారి మహిమే అని భావించి అక్కడి నుంచి ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని తీసుకొచ్చి ఇప్పుడు ప్రస్తుతం సికింద్రాబాద్లో ఉన్న ఈ అమ్మవారికి ప్రతిష్ఠించారు. సో అప్పటి నుంచి కూడా అమ్మవారికి అంటే అమ్మవారు మమ్మల్ని చల్లగా చూసింది అని చెప్పేసి ప్రతి ఆషాఢంలో, ఆషాఢం అంటే మనకి వచ్చేది జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 మాసాలలో వస్తుంది. ఈ 3 మాసాలలో కూడా మనకి రెయినీ సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో చాలా ఎండల తర్వాత వర్షాలు పడగానే క్లైమాటిక్ కండిషన్స్ అంతా అతలాకుతలంగా ఉండడము, ఎక్కర్లేని జ్వరాలు, సో వీటన్నిటినీ కూడా అరికట్టు తల్లి, మమ్మల్ని చల్లగా కాపాడు తల్లి అని చెప్పేసి ప్రజలు ఇక్కడ అమ్మవారికి బోనం అనేది అంటే భోజనం అనేది తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించి వాళ్ళని చల్లగా కాపాడమని కోరుతూ ఉంటారు. ఇది బోనాల వెనుక ఉన్న అసలైన ఆచారం. ఇది కాకుండా ఇంకొకటి ఒక కార్యక్రమం మనకి జరుగుతుంది అంటే దాని వెనుక ఎన్నో మైథలాజికల్ స్టోరీస్ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఆషాఢం అనగానే అత్తవారింటి నుంచి ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు పుట్టింటికి రావడం జరుగుతుంది. సో ఇంకా కొన్ని చోట్లలా అమ్మవారు తన పుట్టింటికి వచ్చింది అంటే మా ఇంటికి వచ్చింది అని ఎంతో సంతోషంగా అమ్మవారికి భోజనం అదే బోనం అనేది సమర్పించి అమ్మవారికి చీర, గాజులు అన్నీ సమర్పించి ఎంతో భక్తితో ప్రార్థిస్తారు. సో ఎటువంటి జాతి మతాల భేదాలు లేకుండా వారి వారి సంస్కృతి భావాలతోని ప్రతి ఒక్కరు చిన్న పెద్ద అమ్మవారికి బోనాలు సమర్పించుకోవడానికి వస్తున్నారు. అలాగే అర్ధనారీశ్వరులుగా భావించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో శివశక్తులు బంగారు బోనంతో అమ్మవారికి బోనం సమర్పించడానికి అయితే వస్తున్నారు. మనం చూసినట్టయితే అక్కడ వాళ్ళు బంగారు బోనం పట్టుకొని అమ్మవారికి బోనం సమర్పించడానికి భక్తి శ్రద్ధలతో వస్తున్నారు. ఈరోజు ఈ బోనాల పండుగ కాళికా మాతకు సమర్పణ చేసే పండుగ ఇది. సహజంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో పద్ధతుల్లో కాళికా మాతను ఆ రోజు ఆరాధిస్తారు. ఒక్కొక్క పేరుతో కూడా పిలువబడతా కాళికా మాతను పిలుస్తారు. పెదవాళ్ళలో దుర్గమ్మ పేరుతోనూ, ఇంకో చోట ఇంకో పేరుతోనూ అలా పిలుస్తారు. బెంగాలు మన ప్రాంతంలోనేమో కాళికా పేరుతో పిలుస్తారు. మన కొత్తగూడెంలో బోనాల పండుగ కాళికాదేవి
ఆమె గౌరవార్థం ఆమెను పూజిస్తూ బోనాల పండుగ ఎప్పుడు పెద్ద ఎత్తున బూడిదగడ్డలో జరిపే సాంప్రదాయం ఉంది. ఈ పండగ సందర్భంగా భక్తులందరికీ కూడా, ప్రజలందరికీ, మన ప్రాంత వాసులందరికీ, మొత్తంగా యావత్ ప్రజానీకానికి మంచి జరిగే విధంగా కాళికామాత ఆశీస్సులు మనందరికి ఉండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం.